డే 23 ప్రోమో 1 రిలీజ్ చేశారు. సో ఈ ప్రోమో ఎలా ఉంది అనేది చూద్దాం. ప్రోమో అయితే చాలా ఇంటెన్సివ్ గా ఉంటుందండి. సో ఎందుకంటే రాత్రి నామినేషన్స్ అయిపోయినాయి కాబట్టి సో దాని కాన్సిక్వెన్సెస్ అనేవి సో ఇప్పుడు ఈ ప్రోమోలో రిలీజ్ చేస్తారు. సో మనం ఎలా ఉంది ఏందనేది చూసి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. రిమైనింగ్ ది మీ ఇష్టం. అండ్ థ్యాంక్ యూ. ఇయకూడదు అంటే మీరిద్దరు పేరు తీసి ఏదైనా దానికి ఒక అటాచ్మెంట్ యాడ్ చేయొచ్చా? ఇష్టం వచ్చినట్టు అటాచ్మెంట్ యాడ్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే రాత్రి సోనియా అంది కదా సో యష్మిని ఏమనంటే సో నిఖిల్ పృథ్వీనే చూస్తున్నాం, వాళ్ళిద్దరిని చూస్తే నేనే కనిపిస్తానని. సో దానికి కౌంటర్ వేస్తుంది అనమాట. క్లియర్ గా నేను గేమ్ పరంగా చూసానమ్మా, నువ్వు నీలాగా నేను ఆలోచించలేదు. ఎక్స్క్యూజ్ మీ. సో నేను గేమ్ పరంగా మాత్రమే చూశాను. సో నీలాగా నేను థర్డ్ గ్రేడెడ్ లాగా అట్లా ఆలోచించలేదు. ఏదైతే నువ్వు అడల్టరేటెడ్ అంటాడో సో అడల్టరేటెడ్ అంటావు, లేకపోతే ఇంకోటి నా బుర్రలో బూతు లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది. దానికి ఒక అటాచ్మెంట్ యాడ్ చేసి నేను సిస్టర్ మదర్ అని వచ్చినట్టు వాళ్ళని వాడుకుంటున్నామని ఇది ఇజులేస్తే టాప్ లేచిపోవాలన్నారు చూడండి. సో పర్ఫెక్ట్ అనమాట. సిస్టర్ మదర్ చిన్నోడు పెద్దోడు అని చెప్పేసి నువ్వు వాళ్ళు వాడుకుంటున్నామని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు అది క్లియర్ చేశాను. నేను ఇప్పుడు దాకా అనలేదు, కానీ ఇప్పుడు అంటున్నాను నువ్వు వాళ్ళు యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి రాత్రి ప్రోమోలో రాత్రి నామినేషన్ లో ఉంది. అండ్ ఇప్పుడు కూడా బల్ల బుద్ధి మరీ చెప్తుంది ఎట్లా ఎట్లా ఇట్టా 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 అని చెప్పేసి. ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ క్లాస్ లో ఇవ్వలేదు. ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వట్లేదు అందు బ్రో. సో అంటే ఏంటి దాని అర్థం? సో ముగ్గురు అంటే నిఖిల్, పృథ్వీ అండ్ అదేవిధంగా విష్ణుప్రియ, వీళ్ళ ముగ్గురు అనుకోవచ్చా లేకపోతే ఇంకెవరు అనుకోవాలి? నెక్స్ట్ టైం నువ్వు నన్ను చూడు, నేను నిఖిల్ చూస్తున్నానా పృథ్వీ చూస్తున్నానా గేమ్ ఆడుతున్నానా నెక్స్ట్ నామినేషన్ లో చూడు. అది చూడు 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 నెక్స్ట్ టైం నువ్వు నన్ను చూడు. సో ఓకే. సో దానికి సంబంధించి గొడవని అయితే వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎంత తప్పుగా అర్థం చేసుకుంది నువ్వు నాతో మాట్లాడినప్పుడు. అనవసరం. సో నువ్వు ఆ ఫైర్ లో ఉన్నప్పుడు ఆ ఫైర్ గానే ఉండాలి. అవసరం అయితే కౌంటర్ చేయాలి, లేదంటే గన్ను తీసుకొని కాల్చి, అంతేగాని ఇట్లా యాడ్ అవుట్ ఇవి పెట్టుకోవద్దు. సో ఎందుకనంటే నీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఏదైతే నేను ఆడపిల్లని ఎలివేట్ చేశారో వాళ్ళందరూ డౌన్ ఫాల్ అవుతారు. ఇట్లాంటి ఏడుపు గుట్టు సీన్లు అనేవి పెట్టమారు. సో ఇంకా నోటికొచ్చి మాట్లాడుతున్నా. ఈ ఆడపిల్లల విషయం సెన్సిటివ్ బ్రో. ఎంతైనా అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆల్రెడీ విష్ణుప్రియని మాట్లాడినప్పుడే చెప్పింది కదా, మళ్ళీ తిను అడల్టరేటెడ్ అని చెప్పేసి లేకపోతే సెడ్యూజ్డ్ గా సో అలా చూస్తున్నావు నువ్వు, సో ఒక రకమైన కామవాంచి కానీ లేకపోతే ఇట్లా పీపుల్ ని చూస్తున్నావు అనేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఒక ఆడపిల్ల ఉండి ఇంకొక ఆడపిల్ల గురించి మాట్లాడటం కరెక్టేనా? మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్ లో అయితే మీరు తెలియపరచండి. ఇంతమందిని ఏడిపించి ఏం బాగుపడతారు? కనీసం మనస్సాక్షి అనేది లేకుండా ఎలా మనుషులు జీవిస్తున్నారు చెప్పండి. సో ఆ రోజు విష్ణుప్రియని ఏడిపించారు అండ్ ఈ రోజు యష్మిని ఏడిపించారు. ఎవరో కాదండి సోనియాని. తన మాటల ద్వారా ఎదుటి వాళ్ళకి గుండెల్లో చెప్పలేని గాయాన్ని అయితే చేస్తుంది అనమాట. సో రియల్లీ యష్మి ఏడుస్తున్నంత సేపు కూడా ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. సో మీకేమనిపించింది అనేది ప్రోమో మీద మీ అభిప్రాయం కూడా తెలియపరచండి. సో రాత్రి నామినేషన్ సంబంధించి మనం రివ్యూ పోస్ట్ చేసాం. సో అది కూడా కంప్లీట్ గా చూస్తే మీకు ఇంకొంచెం బాగా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ మాత్రం కన్ఫర్మ్ చేయండి. అండ్ ఇక తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ.